తెలంగాణ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ శ్రీ ఎం రఘునందన్ రావు. ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ నల్లమారు చంద్రశేఖర్ రెడ్డి ప్రెస్ మీట్. బడుగుల వంతెనలో జగన్ మహాగణుడు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియా సమావేశం. హైదరాబాద్ లో ఎల్లుండి మాంసం మద్యం బంద్. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇచ్చేసినామని చెప్తారు. ఇతర రాష్ట్రాల్లో పోయి మొత్తం అమలైపోయింది, రుణమాఫీ మొత్తం అయిపోయింది, టోటల్ చేసినామని చెప్తారు. ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో పోయి తెలంగాణలో 42% రిజర్వేషన్లు ఇచ్చేసినాం, అయిపోయింది. ఇది రోల్ మోడల్, దేశానికే ఇది ఒక రోల్ మోడల్ అని చెప్తారు. ఢిల్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు, రాహుల్ గాంధీ గారు చూసి అబ్బా అమలు అయిపోయింది, తెలంగాణ మొత్తం అయిపోయింది, స్కూటీలు వచ్చేసినాయి, నిరుద్యోగ వృత్తి వచ్చేసింది, 42% కూడా రిజర్వేషన్ అమలు అయిపోయిందని. సరే, ఇతర రాష్ట్రాలను మోసం చేయొచ్చు, తెలంగాణ ప్రజలను ఎలక్షన్ కన్నా ముందు మాటలు చెప్పి మోసం చేయొచ్చు, కానీ మళ్ళీ మాత్రం మోసం చేయలేరు. మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, ఈ బీసీ రిజర్వేషన్ పైన బీఆర్ఎస్ పార్టీ పూర్తి సహకరిస్తుంది. ఏకపక్షంగా పూర్తి ఏకగ్రీవంగా అసెంబ్లీలో తీర్మానం కూడా చేయడం జరిగింది. మేము కట్టుబడి ఉన్నాం, మీరు ఇస్తానన్న 42% రిజర్వేషన్ ఇవ్వండి, మీరు రమ్మంటే ఢిల్లీకి వస్తాం, ధర్నా చేయమంటే ధర్నా చేస్తాం, ప్రధానమంత్రి కలుద్దామంటే ప్రధానమంత్రి కూడా కలుద్దాం, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలుద్దాం, ఈ విషయంలో అందరం కలిసి చేద్దామన్నారు. కానీ ఏనాడు కూడా అసెంబ్లీ వరకు మాట్లాడిన, అంతేగాని మళ్ళీ ఏ రోజు కూడా ఎంబడి తీసుకపోలేదు, అఖిలపక్ష మీటింగ్ కూడా పెట్టలేదు. ఇంత పెద్ద ఇష్యూ ఖచ్చితంగా అఖిలపక్ష మీటింగ్ పెట్టాలి, దేశంలో అనేక పార్టీలను కలవాలి. తెలంగాణ రాష్ట్రం సాధించడంలో ఒక్క ఎంపీగా ఉండి కేసీఆర్ గారు ఇట్లా చేసిండో, దాదాపు 270-80 మంది ఎంపీలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూటమి ఖచ్చితంగా అందరిని కలిపితే ఈజీగా అయిపోయేది. కానీ ఇచ్చే ఉద్దేశం లేదు కనుక ఎవరిని కలవలేదు, ప్రధానమంత్రిని కలవలేదు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలవలేదు, ఏ పార్టీలను ఒప్పించలేదు, అఖిలపక్షం ఇక్కడ పెట్టలేదు, అక్కడ పెట్టలేదు. అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపినరు, మళ్ళీ రోజు పోయి ధర్నా చేసిర్రు, కానీ ప్రధానమంత్రిని కలవలేదు. ఉట్టి ధర్నా చేసి మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ శ్రీ ఎం రఘునందన్ రావు. ఆడియో చెక్. మీడియా మిత్రులకు నమస్కారం. మీడియా మిత్రులు అంటే మీరు కూడా వస్తారు ఇక. ముందుగా ప్రజలందరికీ కూడా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు, దసరా సందర్భంగా, విజయదశమి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. గత కొద్ది రోజులుగా వరుణుడికి కోపం వచ్చి భాగ్యనగరాన్ని అంతా వర్షపు నీటితో అతలాకుతలం చేస్తూ ఉన్నాడు. ప్రజల చాయిస్ కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం, మాకు ప్రజలు ఓట్లేసిరు గెలిచినాం కాబట్టి, పోయిన ప్రభుత్వం 1,00,000 కోట్లతో ఒక ప్రాజెక్టు చేసింది కాబట్టి మేము కూడా 1,00,000 కోట్లతో ఒక ప్రాజెక్టు చేద్దామని చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం పొద్దున్న లేస్తే మూసీ జపం చేస్తూ ఉన్నారు. పేద ప్రజలు ఏమనుకున్నారంటే పెద్దోళ్ళకి సంబంధించినటువంటి బంగ్లాలు, అడ్డదిడ్డంగా నిర్మించుకున్నటువంటి ఫామ్ హౌజులు, అడ్డదిడ్డంగా ఎంకరేజ్ చేసినటువంటి అతిథి గృహాలు ఏవైతే ఉంటాయో, నదులు, నదీ పరివాహక ప్రాంతాలు లేదా చెరువుల మధ్యలో కట్టినటువంటి కన్స్ట్రక్షన్స్ అన్నీ తొలగిస్తే హైదరాబాద్కి వర్షం కురిసినప్పుడు ఈ వరదల పంచాయతీ లేకుండా ప్రజలందరూ ప్రశాంతంగా ఉండొచ్చని అనుకున్నారు. తామొకటి తెలిస్తే ప్రభుత్వం ఇంకొకటి తెలిసింది. ప్రభుత్వం ముందుగా లేదా ఒకటి రెండింటిని కదిలించినట్టు చేసి, పెద్దోళ్ళకి సంబంధించినటువంటి బంగ్లాల్ని ఒకటి రెండింటిని కదిలించినట్టు చేసి, మొత్తం మూసీలో గత 2 దశాబ్దాలుగా పేద ప్రజలు వివిధ శాఖల నుంచి అనుమతులు తెచ్చి కట్టుకున్నటువంటి అనేక బంగ్లాలని, అనేక చిన్న చిన్న పూరి గుడిసెల్ని, పేద మధ్యతరగతికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన ఇళ్ళని కూల్చివేస్తూ వచ్చింది. అప్పుడు ప్రజలకి హైడ్రా పట్ల,
రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఒక రకమైనటువంటి ఆగ్రహం, కోపం వ్యక్తం అవుతూ వచ్చింది. హైడ్రా అధికారులు చేస్తున్న పనులు కూడా అట్లే ఉన్నాయి. అస్మదీయులు అయితే ఒక రకంగా, తస్మదీయులు అయితే ఇంకొక రకంగా, అనుమతులుంటే ఇంకొక రకంగా, మనోడైతే ఇంకొక రకంగా అనేటువంటి కొన్ని కార్యక్రమాల్ని హైడ్రా అధికారులు కూడా కొనసాగించడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ఈ 3-4 రోజుల నుంచి కురిసిన వర్షాల వల్ల వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ నల్లమారు చంద్రశేఖర్ రెడ్డి ప్రెస్ మీట్. ఒక చిన్న ఆరోగ్య కేంద్రంలో వాళ్ళు పనిచేస్తుంటారు. వాళ్ళకున్నటువంటి చిన్న సమస్యలు, ఆ సమస్యలు కూడా ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ యొక్క సమస్యల్ని క్రియేట్ చేస్తూ ఉంది. వాళ్ళను కూడా ఈ రోజున రోడ్డు మీదకి వచ్చేటట్టు చేస్తూ ఉంది. డాక్టర్స్ అంటే ఒక ప్రత్యేకత ఉంది ప్రపంచంలోనే ఈనాడు. ఎందుకంటే కోవిడ్ టైంలో వాళ్ళు ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పేషెంట్ల కోసం ట్రీట్మెంట్ ఇచ్చి చాలామంది డాక్టర్లు కూడా ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి సంఘటన మనం ఇంతవరకు మర్చిపోలేదు. అయితే ప్రైమరీ హెల్త్ సెంటర్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్స్కి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్నటువంటి రూల్స్కు వ్యతిరేకంగా, అంటే సర్వీస్లో ఉన్నటువంటి డాక్టర్స్కి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలంటే వాళ్ళకి మరి క్లినికల్ విభాగానికి చెందినటువంటి వాళ్ళకి 30%, తర్వాత నాన్ క్లినికల్ విభాగంలో ఉన్నటువంటి డాక్టర్స్ పీజీ చేయాలంటే వాళ్ళకు ఒక 50% వాళ్ళకు కోటా ఉంది. గత ప్రభుత్వంలో ఇచ్చింది ఇది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత సంవత్సరంలో దాన్ని క్లినికల్ 30 ఏదైతే ఉందో దాన్ని 15కి తగ్గించడం జరిగింది. మరి డాక్టర్స్ అంతా కూడా ఆ రోజున రోడ్డు మీదకి వచ్చి, అయ్యా మేము కష్టపడి పనిచేస్తూ ప్రజాసేవ చేస్తుంటే మాకు 30% నుంచి 15% ఎందుకు చేశారు అని గోల చేసినప్పుడు ప్రభుత్వము దిగొచ్చి, లేదు మీకు 20% ఇస్తాము అని చెప్పేసి ఒప్పుకొని గత సంవత్సరంలో 20% వాళ్ళకి క్లినికల్ విభాగంలో చెందినటువంటి డాక్టర్స్కి పీజీలో ఇవ్వడం జరిగింది. అయితే అప్పుడు ఒక చాలా ఇష్యూస్ మీద వాళ్ళు ఫైట్ చేశారు. అవన్నీ కూడా మేము త్వరలోనే అన్నీ కూడా సెటిల్ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. బడుగుల వంచనలో జగన్ మహాగణుడు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ప్రెస్ మీట్. నేతి బీరకాయలో నెయ్యి ఎలా ఉంటుందో, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ వర్గాల మీద ప్రేమ కూడా అలానే ఉంటుందని చెప్పేసి అర్థమవుతా ఉంది ఆయన వ్యవహార శైలి మూలంగా. నేతి బీరకాయలో నెయ్యి ఎలా ఉంటుందో వైసీపీ చెప్పే సామాజిక న్యాయంలో కూడా అంతే నెయ్యి ఉంటుందని చెప్పేసి ఈరోజు ఒక బీసీ నాయకుడు చంద్రయ్య గారి కుటుంబానికి అన్యాయంగా హత్యకు గురైన చంద్రయ్య గారి కుటుంబానికి ఒక మేలు చేస్తూ ఉంటే వైసీపీ అడ్డుకోవడంతో దాని యొక్క బీసీల పట్ల ప్రేమ ఏంటో అర్థమవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. నేను జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వంలోని అన్ని ముఖ్యమైన పదవులు, చైర్మన్లు కానివ్వండి, లేకపోతే ముఖ్యమైన సలహాదారుల పదవులు కానివ్వండి, ఆఖరికి పార్టీ పదవుల్లో కూడా రీజనల్ కోఆర్డినేటర్స్ ఏదైతే పార్టీని నిర్వహించే వ్యక్తులు ఉంటారో వారు కూడా కేవలం అగ్రవర్ణాలతో, వారికి సంబంధించిన సామాజిక వర్గంతో పార్టీని, ప్రభుత్వాన్ని నడిపిన జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్సీ, ఎస్టీ, బీసీల పట్ల ఏ మేరకు ప్రేమ ఉందో అర్థమైందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకా ఆ విషయాలన్నీ కూడా ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ఈరోజు వైసీపీ
రౌడీల చేతుల్లో, వైసీపీ అరాచక శక్తుల చేతుల్లో అన్యాయంగా బలైపోయిన ఒక బీసీ నాయకుడు చంద్రయ్య గారి కుమారుడికి ఒక ఉద్యోగం ఇస్తూ ఉంటే ఎందుకు అడ్డుకుంటున్నారో ఈరోజు బీసీలు అని చెప్పుకునే వైసీపీలో నాయకులందరూ కూడా సమాధానం చెప్పాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను వాళ్ళందరినీ కూడా. బీసీలకి న్యాయం జరిగే పరిస్థితి వైసీపీలో ఎట్లాగూ లేదు. గతంలో కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కేవలం నామమాత్రంగా వాళ్ళని ఆ కుర్చీలకు పరిమితం చేసి కొంతమందికి కుర్చీలు కూడా లేకోకుండా అవమానం చేసిన బీసీ కార్పొరేషన్ చైర్మన్ని అవమానం చేసిన వైసీపీ తీరేంటో ఈ ప్రజలు ఇంకా మర్చిపోలేదని చెప్పేసి మనం చేస్తాను. మరి ఈ ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు సామాజిక గౌరవం పెంచే విధంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకుందో, ఆర్థిక పరిస్థితులు పెంచడానికి ఎటువంటి నిర్ణయాలు తీసుకుందో ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. మరి ఏ రోజు దేశ చరిత్రలోనే కాదు, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో కూడా వ్యాపారంలో ఈ వైన్ షాప్స్లో బీసీలకి రిజర్వేషన్ కల్పించిన ప్రభుత్వం లేదని చెప్పేసి మనం చేస్తాను. దసరా పండుగ వేళ అక్టోబర్ 2 హైదరాబాద్ లో మాంసం మద్యం బంద్ కానుంది. అదే రోజున గాంధీ జయంతి రావడంతో వీటిపై నిషేధం ఉండనుంది. ఆ రోజున నగర వ్యాప్తంగా మాంసం విక్రయాలపై సంపూర్ణ నిషేధం విధిస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్ని రిటైల్ మాంసం దుకాణాలు, చికెన్ సెంటర్లు, స్లాటర్ హౌస్లను అక్టోబర్ 2న తప్పనిసరిగా మూసి ఉంచాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని ప్రతి ఏటా ఈ నిబంధనలను పాటిస్తున్నట్లు కమిషనర్ తన ప్రకటనలో గుర్తు చేశారు. జీహెచ్ఎంసీ చట్టం 1955 సెక్షన్ 533B కింద స్టాండింగ్ కమిటీ చేసిన తీర్మానం ప్రకారంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. ఈ ఉత్తర్వులను కఠినంగా అమలు చేయాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సాధారణంగా దసరా పండుగ రోజు మాంసం అమ్మకాలు అత్యధికంగా ఉంటాయి. ఈసారి గాంధీ జయంతి కారణంగా దుకాణాలు మూసివేయాలన్న ఆదేశాలు రావడంతో విక్రయదారులు ఆందోళన చెందుతున్నారు. పండుగ సీజన్లో వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడుతుందని వారు వాపోతున్నారు. దీంతో మాంసం ప్రియులు దసరా వేడుకల కోసం ఒక రోజు ముందుగానే మాంసం కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గోదావరికని సింగరేణి జీఎం కార్యాలయంలో జీఎం లలిత్ కుమార్ బొగ్గు ఉత్పత్తి వివరాలపై మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. సింగరేణి సంస్థ ఆజీవన్ ఏరియాలో సెప్టెంబర్ మాసంలో 110% బొగ్గు ఉత్పత్తి సాధించిన వరాల కారణంగా కొంత శాతం బొగ్గు ఉత్పత్తి తగ్గిందన్నారు. అధికారులు, ఉద్యోగులు సమిష్టి కృషితో భవిష్యత్తులో టార్గెట్ ను మించి ఉత్పత్తి సాధిస్తామని పేర్కొన్నారు. కార్మిక కుటుంబాల సంక్షేమంతో పాటు సమస్యల పరిష్కారానికి సింగరేణి సంస్థ ఎల్లవేళలా కృషి చేస్తుందన్నారు. 20 లక్షలకు గాను 20,93,000 గాను 19,07,000తో ఒక 91% ఉన్నాం. అయితే మీకు తెలుసు ఈ నెల వర్షాపాతం ఉండడం, చాలా రోజుల పాటు ఈ జల్లు కురవడం, రోజులు ఎన్నో రోజులు ఈ యొక్క వర్షాల వల్ల ఎఫెక్ట్ అయింది, ఓపెన్ క్యాస్ట్ ఎఫెక్ట్ అయింది. అందువల్ల మనము ఈ రేంజ్లో ఉన్నాము. ఇక త్వరలో వర్షాకాలం ముగిసిన తర్వాత ఇప్పుడు 91% ఉన్నదాన్ని ఆజీవన్ ఏరియాలో ఉన్న 1 ఇంక్లైన్, 2 ఇంక్లైన్, OC5, GDK 11 ఇందులో పనిచేసే ఉద్యోగులు, సూపర్వైజర్లు, అధికారుల యొక్క సమిష్టి కృషితో 100% ఆజీవన్ మార్చి ఎన్నికల చేసే యొక్క నమ్మకం ఉంది. GDK 11లో 3వ కంటిన్యూస్ మేనర్ పెట్టే టెండర్లు ఈ నెలలో వాటిని టెండర్లు ప్రక్రియ మొదలు కాబోతున్నాయి. అట్లనే ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో 2 కొత్త బ్యాచ్లు స్టార్ట్ అయినాయి. అట్లే గత నెలలో కూడా కిమ్స్ కు ఏదైతే హైదరాబాద్ లో కిమ్స్ హాస్పిటల్ గాను మన సిరిసిల్ల ట్రైనింగ్ కొంతమంది అమ్మాయిలు వాళ్ళ ట్రైనింగ్ పొందుతున్నారు. ఈ యొక్క షాపింగ్ కాంప్లెక్స్ పనులు అనుకున్నంతగా వర్షాకాలం వల్ల కొంత ఎఫెక్ట్ అయ్యాయి. ఆల్రెడీ పనులు వేగవంతంగా నడుస్తున్నాయి. అట్లే మేడిపల్లి సిలో ఏదైతే పంపుడు స్టోరేజ్ ప్లాంట్ కోసము చైర్మన్ బలరాం సార్ యొక్క
ఆదేశాల మేరకు దాని త్వరితగతిన ఈ వ్యాప్కోస్ కంపెనీ వాళ్ళు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసే పనులు కూడా వేగంగా నడుస్తున్నాయి. వారితో చర్చలు జరపడం జరుగుతుంది టెక్నికల్ గా. అతి తొందరలోనే వారు కూడా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తామని వారు స్టడీ చేస్తున్నారు. అట్లే ఈ యొక్క డెవలప్మెంట్ సెంటర్ ద్వారా ఒక వాల్వో ట్రైనింగ్ బ్యాచ్ ఒకటి ఇవ్వడం జరిగింది. మళ్ళీ త్వరలోనే ఓన్లీ గోదావరి కానీ ప్రాంత యువత కోసం ఒకటి వాల్వో ట్రైనింగ్ పెట్టే ఆలోచన ఉన్నది. ఇంకొకటి మన రామగుండం ఏరియా హాస్పిటల్లో ఒక సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల యొక్క క్యాంపు అక్టోబర్ 10వ తారీఖు ఉండబోతున్నది. అందులో గుండెకు సంబంధించింది, న్యూరాలజీ నరాలకు సంబంధించింది, ఇట్లా వివిధ స్పెషలిస్టులు రాబోతున్నారు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించి RG123 అడ్రియాల ఈ దగ్గర ప్రాంత సింగరేణి ఉద్యోగులు ఏదైనా ఇబ్బందులు ఉన్నట్టయితే దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అది రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సింగరేణి ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు, అట్లే రామగుండం పట్టణ ప్రాంత ప్రజలకు, వారి కుటుంబ సభ్యులకు, ప్రెస్ మిత్రులకు, వారందరి కుటుంబ సభ్యులకు కూడా అడ్వాన్స్ గా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సింగరేణి కాలనీస్ RG1 ఏరియా మేనేజ్మెంట్ తరఫు నుంచి ఈ యొక్క పండుగ మంచిగా జరగాలని, అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని, అందరూ కుటుంబ సభ్యులు అందరూ చల్లగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. ఏ తండాలో చూసినా ఒక విజయ కథ ఉంటుందని గౌరవ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గిరిజనులకు రిజర్వేషన్ అమలైన రోజే 3 కోట్ల రూపాయలతో గిరిజన భవన్ నిర్మాణానికి జీవో విడుదల కావడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి గిరిజన భవన నిర్మాణానికి అనుమతులు ఇచ్చిన రాష్ట్ర మంత్రి అట్లూరి లక్ష్మణ్ కి ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్నో ఏళ్ల పోరాటాల ఫలితంగా 1976లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో గిరిజనులకు విద్యా ఉద్యోగ రిజర్వేషన్ అమలు చేశారని, దాని ఫలితంగా ఎంతో మంది గిరిజనులు ఉన్నత పదవులు నిర్వహించారని ఆయన చెప్పారు. 3 అంతస్తులో నిర్మాణం చేస్తున్న గిరిజన భవన్లో 1 అంతస్తులో విద్యార్థులు చదువుకోవడానికి మంచి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. గ్రంథాలయం ఉంటే యువతకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ పోరాటాలతోటే తండాలు గ్రామ పంచాయతీ అయ్యాయని, మీ తండాలలో మీరే పాలన చేస్తున్నారంటే అది మీరు చేసిన పోరాట ఫలితమే అని ఆయన గుర్తు చేశారు. గిరిజనుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, అందులో భాగంగా ప్రతి తండాకు రవాణా వ్యవస్థను ఏర్పాటుకు కృషి చేస్తున్నామని, రేషన్ కార్డులు లేని అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇచ్చామన్నారు. ఈ తండాలలోనే రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని ఆయన తెలియజేశారు. అలాగే డైట్ కాలేజ్ పక్కన ఒక 500 గజాలు ఆ రోజున్న నాయకులందరూ ఇప్పుడు వాళ్ళు అప్పుడు యంగ్స్టర్స్గా ఉండే నిలబడి పోలీసు లాఠీలను ఎదుర్కొని ఐకమత్యంతో గిరిజన భవన్ కోసం ఒక 500 గజాల స్థలాన్ని ఆ రోజు ఎన్నో పోరాటాల మధ్య సాధించుకున్నారు. కానీ దాంట్లో చెప్పుకోదగ్గ కన్స్ట్రక్షన్ కానీ ఏది రాలేకపోయింది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ మనము ఒక భవనాన్ని ఏర్పాటు చేయాలి, ప్రభుత్వం తరఫున వారికి ఇవ్వాలి, దాంట్లో వాళ్ళ కార్యకలాపాలు గౌరవంగా కొనసాగేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న ఆలోచన వచ్చింది. అది మన గిరిజన బిడ్డలకు రిజర్వేషన్ వచ్చిన ఈరోజే ఆ జీవోను మేము ఇవ్వడం అనేది నిజంగా ఒక మంచి పరిణామం, శుభ పరిణామం. కాకపోతే ప్రస్తుతానికి అది గిరిజన భవన్గా 3 అంతస్తులతోటి 3 కోట్ల రూపాయలు ప్రభుత్వం శాంక్షన్ చేయించి జీవో ఇచ్చింది. ఇది ఉట్టిగా కాగితం ఏం కాదు, ఫైనాన్షియల్ అప్రూవల్స్ అన్నీ అయిపోయిన తర్వాతనే మేము జీవో విడుదల చేసినాం. ఈ జీవో మనకు ఇచ్చినందుకు, మనకు శాంక్షన్ చేయించినందుకు ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఇంకా మన మంత్రి గారు ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ శాఖ మంత్రి పెద్దలు అడ్డూరి లక్ష్మణ్ గారు ప్రత్యేకమైన చొరవ తీసుకున్నారు. వారు మంత్రి పదవి చేపట్టిన 3-4 నెలల్లోనే మనకు గిరిజన భవన్ శాంక్షన్ చేయించింది.
కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక మంచి పరిణామం. నాకు కూడా చాలా సంతోషం. 50 కోట్లు 100 కోట్ల ప్రాజెక్టు కన్నా నాకు ఈ 3 కోట్లతోటి వాళ్ళకు మంచి భవనాన్ని ఒకటి నా పీరియడ్లో కట్టేయగలిగితే అది మన లంబాడ బిడ్డలకు ఉపయోగపడితే ఇంక అంతకంటే సంతోషం ఇంకొకటి లేదు. మన మహబూబ్ నగర్ జిల్లాలో లక్షల సంఖ్యలో మన లంబాడ బిడ్డలు ఉన్నారు. వాళ్ళ కోసం మా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తూ ఉంది. ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు కూడా ప్రతి తాండాలో ఇల్లు లేని వాళ్లకు ప్రత్యేకంగా వాళ్ళకు ఇస్తూ ఉన్నాం. చాలామంది కట్టుకుంటూ ఉన్నారు. ఇప్పుడు సన్న బియ్యం ఏదైతే ఉందో అది ప్రతి తాండాకు కూడా పోతూ ఉంది. కడుపు నిండా వారు 3 పూటల సన్న బియ్యం కమ్మగా తినే ఒక సౌకర్యాన్ని మా ప్రభుత్వం కల్పించింది. అలాగే విద్య విషయంలో మన పిల్లలు చదువుకోవడానికి ఇంజనీరింగ్ కాలేజీలను తీసుకొచ్చినాము, IIITని తీసుకొచ్చినాము, వొకేషనల్ కోర్సులను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను తీసుకొచ్చినాము. దాంట్లో ఈ పత్రికాముఖంగా నేను మా నాయకులందరికీ కూడా చెప్తా ఉన్నా, మన పిల్లల్ని ఖచ్చితంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజీలలో ఇక్కడ మనం చేర్పించేటట్టుగా ఇప్పటి నుంచే మన అందరం కూడా ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకోవాలి. గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో 100% అనే కార్యక్రమాన్ని మేము పెడతా ఉన్నాం. 10వ తరగతి 9వ తరగతి 8వ తరగతి పిల్లలకి వాళ్లకు ఇప్పటి నుంచే మంచి ఫౌండేషన్ ఉండాలి. వాళ్ళు రేపు ఎంసెట్లో కానీ లేకుంటే 10వ తరగతి పరీక్షలు, ఆ తర్వాత ఎఫ్సెట్ నీట్లో, ఆ తర్వాత పీజీలలో మంచి కోర్సులలో అడ్మిషన్స్ తీసుకొని వాళ్ళు మంచి ర్యాంకులతోటి మంచి మార్కులతోటి పాస్ కావాలి. దానికి ఫౌండేషన్ ఇప్పటి నుంచే వేయాలని చెప్పి 100% అనే కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టినాం. పిల్లల్ని చదివించుకుంటే ఇప్పుడు ఈ తరం చాలా అద్భుతంగా రాణిస్తూ ఉంది. అన్ని రంగాల్లో వాళ్ళు నిష్ణాతులుగా ఉన్నారు. పిల్లలు చదువుకున్నందుకు ఈరోజు బ్రహ్మాండంగా. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ ఎం రఘునందన్ రావు. ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ నల్లమారు చంద్రశేఖర్ రెడ్డి ప్రెస్ మీట్. బడుగుల వంచనలో జగన్ మహాగణుడు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియా సమావేశం. హైదరాబాద్ లో ఎల్లుండి మాంసం మద్యం బంద్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.